శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. బాలాత్రిపుర సుందరీ సమేత మేధాదక్షిణామూర్తయే నమః. ఈ రోజున పరిపూర్ణ విశ్వాసము అనేటువంటి పరమార్థ కథని తెలియచేస్తున్నాను. పూర్వము ఒక గ్రామంలో ఒక కుటుంబం జీవనాన్ని సాగిస్తోంది. వారికి చక్కటి సంతానం కలిగింది. ఒక మగపిల్లవాడు సంతానంగా కలిగాడు. ఆ పిల్లవాడిని చక్కగా గారాబంగా ఆ తల్లిదండ్రులు పెంచుకుంటున్నారు. ఒక రోజున వాకిలిలో ఆ పిల్లాడు ఆడుకుంటున్నాడు. తల్లి లోపల చేసుకునేటువంటి పనుల్లో తల్లుంది. తండ్రి జీవన భృతి కోసం బయలుదేరి వెళ్ళాడు. ఈ ఆడుకునే కుర్రాడు ఆడుకుంటూ 5 సంవత్సరముల బాలుడికి పెద్ద జ్ఞానమే ఉంటుంది. ఆ దగ్గరలో ఉన్నటువంటి పొద దగ్గరికి వెళ్ళి ఆ పొద దగ్గర ఆడుతూ ఉండగా అక్కడ ఒక విషసర్పం పడుకునుంది. ఆ పడుకునున్నటువంటి విషసర్పాన్ని వెళ్ళి ముట్టుకున్నాడు. ముట్టుకోగానే ఆ విషసర్పం అతన్ని కాటేసింది. ఆ కాటేసినటువంటి త్రాచుపాము కాటు వేసి అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ కుర్రాడు ఏడుస్తూ తల్లి దగ్గరికి వచ్చాడు. ఆ బాధ తట్టుకోలేక గుమ్మంలో పడుకుని భయంకరంగా అటు దొల్లుతున్నాడు, ఇటు దొల్లుతున్నాడు, ఏడుస్తున్నాడు. తల్లి ఏమిటి చంటి పిల్లాడు ఇంత భయంకరంగా ఏడుస్తున్నాడని గుమ్మంలోకి వచ్చి చూసేసరికి అమ్మా నన్ను ఆ పొదలో పాము కరిచింది అని తల్లికి చెప్పాడు. చెప్పగానే తల్లి భయపడిపోయింది. భయపడిపోయి తల్లి కూడా చాలా బాధపడుతూ ఆ పిల్లాడిని చూసి ఏడవసాగింది. అలా ఏడుస్తూ ఉండగా కొంతసేపటికి తండ్రి బయలుదేరి వర్తకానికి వెళ్ళినటువంటి తండ్రి, అంటే వ్యాపారం కోసం బయలుదేరి వెళ్ళినటువంటి తండ్రి మరలా తిరిగి బయలుదేరి అతను ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి భార్య చెబుతోంది, పిల్లాడు వెళ్ళి ఆ పొద దగ్గర ఆడసాగాడు. ఆ పొద దగ్గర ఆడుతూ ఉండగా పిల్లాడిని ఒక విషసర్పం కాటు వేసింది. దాంతో ఆ విషం శరీరం అంతా కూడా వ్యాపించింది. దానితోటి చాలా ఇబ్బందులు పడుతున్నాడు. కాకపోతే ప్రాణం దక్కుతుందో దక్కదో అని భయం వేస్తోందని బోరున ఏడవసాగింది. ఆ ఏడుపు విని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయలుదేరి ఆ ప్రాంతానికి వచ్చారు. అక్కడికి వచ్చేసరికి జరిగిన విషయం అంతా కూడా చెప్పగా ఎవరికి తోచినటువంటి సలహా వాళ్ళు ఇవ్వడం ప్రారంభం చేశారు. అలా ఎవరికి తోచినటువంటి సలహా వాళ్ళు ఇస్తున్నారు. ఆ సలహానంతటినీ కూడా తీసుకుంటున్నారు. కొంతసేపటిగా ఒక ఆయన అన్నాడు, ఇప్పటికే సర్పం కాటు వేసి చాలా సమయం అయిపోయింది కాబట్టి మనం వెంటనే ఏదో ఒకటి చెయ్యకపోతే ప్రాణం కాపాడుకోవడం కష్టమవుతుంది. కాబట్టి దగ్గరలో మాంత్రికుడున్నాడు, తీసుకొస్తానని బయలుదేరి వెళ్ళి ఆ మాంత్రికుడిని తీసుకుని వచ్చాడు. ఆ మాంత్రికుడు చూసి ఇప్పటికే ఇతన్ని ఈ విషసర్పం కరిచి చాలా సమయం అయింది. కరిచినటువంటి సర్పం కూడా చాలా భయంకరమైనటువంటిది, ప్రమాదకరమైనటువంటిది. విషం శరీరం అంతా కూడా వ్యాపించేసింది. కాబట్టి మనకి చేతిలో ఏమీ లేదు. చెయ్య దాటిపోయేటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఒక ప్రయత్నం చేద్దాం. ఒక తీగ చెబుతాను, ఆ తీగని వెతికి తీసుకురండి. ఆ తీసుకొచ్చినటువంటి తీగ యొక్క పసరుని కనుక నోట్లో పోసినట్లయితే ఈ విషం అంతా కూడా విరుగుడు జరుగుతుంది అన్నట్టు అనేసరికి వెంటనే అందరూ కూడా బయలుదేరి వెళ్ళారు. మొత్తం గ్రామం అంతా వెతికారు. చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా చూశారు. ఎంత దూరం తిరిగినా సరే ఆ తీగ ఎవ్వరికీ దొరకలేదు. అందరూ వచ్చేశారు. ఆఖరిగా ప్రయత్నం చేసి ఆ మాంత్రికుడు ఆ పిల్లవాడి తండ్రి ఇంటికి వచ్చేసరికి ఆ పిల్లవాడు మృతి చెందున్నాడు. అది చూశారు. ఈ లోపల వచ్చినటువంటి మాంత్రికుడు, పూర్వం మన వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళినట్లయితే ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కునేటువంటి సాంప్రదాయం ఉండేది. ఇంటికి రాగానే ఆ పెరట్లో ఉన్నటువంటి నీళ్ల గోలెం దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటూ ఉండగా ఆ మాంత్రికుడికి అక్కడ ఒక తీగ కనిపించింది. ఊరంతా వెతికినటువంటి తీగ అదే. వెంటనే ఆ తీగ కేసి చూసి అతన్ని పిలిచి, మనం ఊరంతా వెతికాం కానీ నీ దొడ్లో నీళ్ల కుండీ దగ్గర ఉన్నటువంటి ఈ తీగని మనం చూడలేదయా, ఈ తీగే నీ పిల్లాడి ప్రాణం కాపాడాల్సినటువంటి తీగ అని చెప్పి, భగవంతుడి అనుగ్రహం నీకు లేదు కాబట్టి నువ్వెలాగా నష్టపోయావు. కాబట్టి ఇంకో కుటుంబానికి ఇలాంటి కష్టం రాకుండా ఉండాలి అంటే ఈ తీగని నీవు జాగ్రత్త చేసి రక్షించమని చెప్పి వెళ్ళిపోయాడు. మరునాడు ఉదయం ఆ కుర్రాడికి చేయాల్సినటువంటి ఉత్తర క్రియలన్నీ కూడా పూర్తి చేసి వాళ్ళు చక్కగా ఆ దంపతులిద్దరూ కూడా బాధని దిగమింగుకుని మనకి జరిగినటువంటి నష్టం ఏ కుటుంబానికి జరగకూడదని దాని చుట్టూ పళ్ళెం కట్టి చక్కగా దాని చుట్టూ కంచె వేసి ఆ తీగని పెంచి ప్రమాదం వచ్చినటువంటి వాడికి తక్షణం మనం ప్రాణాన్ని నిలబెట్టడానికి కావలసినటువంటి విషహరమైనటువంటి ఈ పసరుకు సంబంధించినటువంటి తీగనివ్వాలి అనే సంకల్పంతో దాన్ని రక్షించారనమాట. అలా రక్షించడం చేత ఎన్నో కుటుంబాల వాళ్ళు ఈ
నాగుపాము వల్ల కలిగినటువంటి బాధ నుంచి విముక్తులయ్యారు. కాబట్టి ఈ పరమార్థ కథలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటంటే, మనం గురువులను ఆశ్రయించి గురువుల దగ్గర నుంచి జ్ఞానాన్ని సంపాదించాలి. అలాగే మంచి మంచి భగవత్ సంబంధమైనటువంటి పుస్తకాలని, భగవద్గీత, రామాయణము, భారతము ఇలాంటివన్నీ కూడా చదివి దాని నుంచి జ్ఞానాన్ని సంపాదించుకోగలగాలి. ఇలా ఏ మానవుడైతే పరిపూర్ణంగా భగవదానుగ్రహం కోసం విశేషమైనటువంటి ఆరాధన చెయ్యడం, తపస్సు చెయ్యడం, గురువుల్ని ఆశ్రయించడం ఇలాంటివి చేస్తాడో వాడికి భగవదానుగ్రహం కలుగుతుంది. ఈ సంసారము అనేటువంటి సాగరంలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు అనేటువంటి ఈ సర్పములు ఏవైతే సమీపించి మనల్ని కాటువేయడానికి ప్రయత్నం చేస్తాయో వాటి నుంచి రక్షించేటువంటి వాడు భగవంతుడు, తర్వాత సద్గురువులు, తర్వాత శాస్త్రములు, పురాణములు, వేదములు. వీటిని ఆశ్రయించినటువంటి మనిషి భయంకరమైనటువంటి సర్పముతో సమానమైనటువంటి మనలో ఉండేటువంటి శత్రువులు మనల్ని హరింపజేయడానికి చూసినప్పుడు మనల్ని కాపాడేటువంటి మార్గములు భగవన్నామ స్మరణ, భగవదారాధన. అలాగే సద్గురువుల యొక్క సాంగత్యము, సద్గురువుల యొక్క సేవ, సద్గురువుల యొక్క మార్గం ఏదైతే ఉందో దాన్ని అనుసరించడము. మూడవది, శాస్త్రం ఏది చెబుతోందో శాస్త్రం చెప్పిన దానిని చక్కగా మనం ఆచరించడం. పురాణం ఏదైతే ఉందో దాన్ని శ్రద్ధగా శ్రవణం చేయడం. ఈ చేసిన మనిషి ఈ సాగరము అనేటువంటి దాని నుంచి, ఈ విష సంబంధమైనటువంటి సర్పం ఎలాంటిదో ఈ కామక్రోధ లోభములు అనేటువంటి షడ్వర్గములు అలాంటివి. వాటి నుంచి బయటపడి గురువులని, భగవంతుణ్ణి, శాస్త్రములను, వేదములను, పురాణములను ఆశ్రయించి మోక్షాన్ని పొందుతాడు అని ఈ పరమార్థ కథ తెలియజేస్తోంది. శ్రీమాత్రే నమః.